వెల్కమ్ టు బయాలజీ పంతులు ఏఐ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఏపీ టెట్ మరియు డిఎస్సి 2025 పరీక్షలకు ఉపయోగపడే 9th క్లాస్ బయాలజీలో ఉన్న ముఖ్యమైన శాస్త్రవేత్తల గురించి తెలుసుకుందాం. మొదటి సైంటిస్ట్ రాబర్ట్ హుక్. ఇతడు సెల్స్ను మొట్టమొదటిసారిగా కార్క్ ఆఫ్ ఓక్ ట్రీలో కనుగొన్నాడు. సో రెండవ సైంటిస్ట్ లీవెన్ హాక్ ఇన్ ద ఇయర్ 1674 మైక్రోస్కోప్ను తయారు చేసి ఫ్రీ లివింగ్ సెల్స్ను గుర్తించాడు. థర్డ్ సైంటిస్ట్ రాబర్ట్ బ్రౌన్. ఇతడు న్యూక్లియస్ను కనుగొన్నాడు 1831లో. ఇది 1831 అనేది ఇంపార్టెంట్. వీ కెన్ గో ఫర్ ఫోర్త్ సైంటిస్ట్ పర్కిన్జే. ప్రోటోప్లాజం అనే పదాన్ని మొట్టమొదటిసారిగా వాడాడు. ఫిఫ్త్ సైంటిస్ట్ స్లైడెన్ ఇన్ ద ఇయర్ 1838 అన్ని మొక్కలు కూడా సెల్స్తో ఉంటాయని చెప్పాడు. ఫర్ సిక్స్త్ సైంటిస్ట్ స్వాన్ ఇన్ ద ఇయర్ 1839 అన్ని జంతువులు కూడా సెల్స్తో ఉంటాయని చెప్పాడు. నెక్స్ట్ సెవెంత్ సైంటిస్ట్ రుడోల్ఫ్ విర్కో కొత్త సెల్స్ పాత సెల్స్ నుండి ఉత్పత్తి అవుతాయని చెప్పాడు. సో హీ ఎక్స్ప్లెయిన్ దట్ న్యూ సెల్స్ అరైజ్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్. సో ఇక్కడ స్లైడెన్ మరియు స్వాన్ ఇద్దరు కలిసి సెల్ థియరీని తయారు చేస్తే రుడోల్ఫ్ వాన్ విర్కో అనే శాస్త్రవేత్త ఆ యొక్క సెల్ థియరీకి ఫైనల్ షేప్ ఇచ్చాడు. నెక్స్ట్ లాస్ట్ సైంటిస్ట్ క్యామిల్లో గాల్గి. సో ఇతడు గాల్గి కాంప్లెక్స్ను గుర్తించి ఇవి సెల్లో పదార్థాలను ప్యాక్ చేస్తాయని చెప్పాడు. సో క్యామిల్లో గాల్గి డిస్కవర్డ్ గాల్గి కాంప్లెక్స్. బట్ గాల్గి కాంప్లెక్స్ యొక్క డ్యూటీ Swiggy will transport the food items. Same likewise, Golgi complex also, it can transport the food in a cell from one place to another place. So for quick notes, most important bit, cell theory ni propose chesina శాస్త్రవేత్తలు ఎవరు? స్లైడెన్ మరియు స్వాన్. ఆమ్నిసెల్యులా ఈ సెల్యులా అనగా new cells are formed from pre-existing cells. So the word given by Rudolf van Virchow. మరిన్ని బయాలజీ రివిజన్ వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.